బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంత్ తుపాను మరో 12 గంటల్లో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మచిలీపట్నానికి తూర్పు ఈశాన్యంగా 560 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో 36 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. కయాంత్ కదలికలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, తుపాను ఎప్పుడు ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది? ప్రస్తుతం తుపాను కదలికలు ఎలా ఉన్నాయి? కిషోర్, ప్రస్తుతం కయాంత్ తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలోను, మచిలీపట్నానికి తూర్పు ఈశాన్యంగా 560 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ తుఫాను క్రమంగా బలహీనపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఎందుకంటే క్రమంగా ఇది ఉపరితల వాతావరణంలో ఉన్నటువంటి గాలుల తోడ్పాటు సరిగ్గా లేకపోవడంతో తుఫాను బలహీనపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భూభాగం నుంచి వీస్తున్నటువంటి పొడిగాలులు, సముద్రం దిశగా వీస్తున్నటువంటి పొడిగాలుల ప్రభావంతో ఈ కయాంత్ తుఫాను క్రమంగా బలహీనపడి రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కయాంత్ తుఫాను, ప్రస్తుతం తుఫానుగా ఉన్నటువంటి కయాంత్ తీరం దాటే సమయానికి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ కయాంత్ తుఫాను 15 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హెచ్చరికలు, ఏదైతే విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చేసినటువంటి హెచ్చరికలు ఉన్నాయో, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని, మరోవైపు పోర్టులలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక వంటివన్నీ కూడా కొనసాగుతున్నట్లే అధికారులు చెబుతూ ఉన్నారు. మత్స్యకారులు ఎవరు కూడా తుఫాను బలహీన పడుతుంది కానీ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో గాలుల తీవ్రత కూడా ఉంటుంది. అందువల్ల మత్స్యకారులు వేటకైతే వెళ్ళకూడదని ఇప్పటికీ స్పష్టంగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదని. మరోవైపు ఈ తుఫాను ప్రభావంతో మన కోస్తాంధ్రలో మాత్రం ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం దాటే సమయానికి అంటే రానున్న 24 నుంచి 48 గంటల్లో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు అనిల్.